ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవిరి రమేష్ ను కారులో నుంచి ఈడ్చుకెళ్లిన బీజేపీ నేతలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. అరవిరి రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్లిన బీజేపీ కార్యకర్త గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరవిరి రమేష్ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని అరవిరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకున్నాడట. ఈ నేపథ్యంలో అరవిరి రమేష్ పార్టీ మారుతున్నాడన్న వార్తలు వ్యాపించాయి. అయితే తాజాగా అతను బీజేపీలో చేరడం ఖాయం కావడంతో బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. మాజీ మంత్రులు అతన్ని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేశారు. అరవిరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని విడనున్నారని ప్రచారంలో భాగంగా అతన్ని బుజ్జగించేందుకు హైదరాబాద్ తీసుకువెళ్తున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న అరవిరి రమేష్ ను వాహనం నుంచి బయటికి గుంజి లాక్కెళ్లారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో వెళ్లొద్దంటూ నినాదాలు చేశారు. బీజేపీలో చేరాలంటే బీజేపీ కార్యకర్తలు కోరారు. దీంతో పెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తోపులాటల్లో అరవిరి రమేష్ చొక్కా చినిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు అరవిరిని కిషన్ రెడ్డితో ఫోన్లో అయితే మాట్లాడించారు. తీవ్ర ఉధృత పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి ఇటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇక ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో మొత్తానికి ఇద్దరి తోపులాటల్లో ప్రముఖ అరవిరి రమేష్ చొక్కా కూడా చినిగిందంటున్నారు. దీంతో ఇటు బీఆర్ఎస్ వదులుకోవాలని చూస్తలేదు, ఇటు బీజేపీలో రావాలని పిలుస్తున్న విధంగా అయితే రాజకీయం రణరంగం మారిందంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.